చిన్నతనంలో ఆడిన ఒక పెళ్లాట ఏడేళ్ల పసిపాప జీవితాన్ని మలుపు తిప్పింది. ఆటల్లో భాగంగా కట్టిన ఒక చిన్న దారాన్ని నిజమైన పసుపు తాడులా భావించి ఆ తాళిని కట్టిన వ్యక్తి కోసం ఎదురుచూసేలా చూసింది. వయసుకు వచ్చింది. పొలాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కన్న తల్లిదండ్రులను ఇద్దరినీ ఒకేసారి పోగొట్టుకుని తన కష్టార్జితంతో డిగ్రీ పూర్తి చేసింది. చివరకు ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తికే విధి అమ్మాయిని భార్యని చేసింది. అతనికి ఇష్టం లేకుండానే అతని ఇంట్లో రెండవ భార్యగా కాలు పెట్టింది. ఎలా అమ్మాయి అతని సహవాసంలో జీవనం సాగించింది? అతని మనసులో చోటు ఎలా దక్కించుకుంది? వదినా ప్లీజ్, ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానుగా, అంది మానస బ్రతిమాలినట్టుగా. నీ ఇష్టానికి అన్ని చెయ్యడానికి ఇక్కడ నీ అమ్మబాబులు పోగేసిన ఖజానా ఏం లేదు అంది ఝాన్సీ. గట్టిగా మానసకు మనసు చివుక్కుమంది. అయినా చేసేదేముంది, ఇప్పటిలా మౌనంగా ఉండడం తప్పించి. తొందరగా ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు అనేసి ఝాన్సీ అక్కడి నుండి వచ్చేసింది. వదినా ఇచ్చిన చీర కట్టుకుని వదిన నగలను వేసుకుని రెడీ అయ్యి అమ్మానాన్నల ఫోటో ముందు నిలబడింది మానస. ఇప్పటికీ ఇది 10, 12 పెళ్లిచూపులు. నా అదృష్టమో దురదృష్టమో వచ్చిన వాళ్లకి నేను నచ్చడం లేదు. చిన్నప్పుడే అర్జున్తో నా పెళ్లి జరిగిపోయింది అనే విషయం గుర్తుందేమో. ఆ దేవుడు నాకు మళ్లీ పెళ్లి జరగకుండా చేస్తున్నాడు. అమ్మా, ఈ సమయంలో నువ్వుంటే బాగుంటేది. ముగ్గురు అన్నయ్యల తరువాత పుట్టిన ఆడపిల్లనని చాలా గారబంగా పెంచారు. అదేంటో మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను ప్రాణలా చూసిన అన్నయ్యలు ఇప్పుడు నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. ఈ ఇంట్లోంచి పంపేయాలని తొందరపడుతున్నారు. నేనెందుకు వీళ్లకి ఇంత బరువును అయ్యానమ్మా అంటూ కళ్లలో నుండి కారుతున్న కన్నీళ్లను చీరకొంగతో తుడుచుకోండి. మానస అబ్బాయి వాళ్లు వచ్చేశారు, నువ్వు రెడీనా అంటూ లోపలికి వచ్చింది ఝాన్సీ. రెడీ వదినా అంది మానస. సరే పదు, టీ పొయ్య మీద పెట్టాను, దించి గ్లాసులలో పోసుకుని తీసుకుని రాపో అంది. సరే వదినా అంటూ అక్కడి నుండి వంటింట్లోకి కదిలింది మానస. వదిన చెప్పినట్టు పొయ్య మీద మరుగుతున్న టీని గ్లాసులలో నింపుకుని బయటకు వచ్చింది. 4 మగవాళ్లు 2 ఆడవాళ్లు ఉన్నారు. అందరికీ టీ ఇచ్చింది. ఆ 4 మగవాళ్లల్లో పెళ్లికొడుకు ఎవరన్నది మానసకు తెలియలేదు. దాదాపు వాళ్లంతా నడివయసు దాటిన వ్యక్తుల్లా ఉన్నారు. బహుశా పెళ్లికొడుకు రాలేదేమో అనుకుని మనసులో, ఇదిగో మానస ఆ మద్దలో కూర్చున్నాడు కదా, ఆయనే నిన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు ఆ అంది ఝాన్సీ. మానసకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను పెళ్లికొడుకా? దాదాపు మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది. అతనితో నాకు పెళ్ళా? ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు వీళ్లంతా అనుకుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళు అంది ఝాన్సీ మానసతో. సరే అన్నట్టు తలాడించి లోపలికి వచ్చింది మానస. ఏం జరుగుతుంది నా జీవితంలో? నా వయసేంటి, అతని వయసేంటి? అంత పెద్దవాడితో నా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళందరికీ నేను భారమయ్యాను. అందుకే ముసలివాడు ముతకవాడు అని చూడకుండా ఇలాంటి వాళ్లని కూడా పెళ్లి చూపులకు పిలిపించారు. ఇప్పుడేం చేయాలి? వాళ్లే చెప్పినవాడుని చేసుకుని నా జీవితం నాశనం చేసుకోవాలా? అసలు అర్జున్ ఏమయ్యాడో తెలీదు. తన మనసులో నేను ఉంటానా? తనకు సంబంధించిన నవాడు నేను పుట్టే అర్జునకు గుర్తించాలని అడగాల? అసలు అర్జున్ ఏమయ్యాడో తెలీదు. తన మనసులో నేను ఉంటానా? తనకు సంబంధించిన నవాడు తనకు సంబంధించిన వాళ్లు నేను పుట్టే అర్జునకు గుర్తించాలని అడగాల? తను ఎక్కడ ఉన్నాడని వెతకాలి. ఇక అర్జున గురించి మర్చిపోయి ఇలా అన్నావదినలు చెప్పిన పెళ్లి చేసుకుని తీరాలా? కాని ఎలా? వీళ్ళు నా గురించి బాధ్యతగా ఆలోచించడం లేదు, నన్నొక బరువు అనుకుని వదిలించుకోవడని చూస్తున్నారు. మానస అంటూ ఝాన్సీ లోపలేకి రావడంతో ఆలోచనలలోంచి బయటపడింది. ఏంటి వదినా అంది. అతనికి నువ్వు నచ్చావట, వీలినంత తొందరగా ముహూర్తం పెట్టిస్తాము అని చెప్పారు అంది. వదిన మొహంలో ఎంత ఆనందం! బహుశా నేను వెళ్ళిపోతాను అనే ఫీలింగ్ కావచ్చు అనుకుంది మానస. వదినా, నాకు అతను నచ్చాల్సిన అవసరం లేదా అంది మానస బాధగా. ఆడపిల్లకు ప్రత్యేకంగా నచ్చాలా? అప్పుడు వాడే దేవుడు అవుతాడు అంది ఝాన్సీ మొహం తిప్పుతూ. అతను నాకంటే చాలా పెద్దవాడిలాగా అనిపిస్తున్నాడు వదినా అంది. మాటలు కూడా భారంగా బయటకు వస్తున్నాయి. మానసకు ఏంటి, నీకంటే పెద్దవాడా? లేకపోతే నీకంటే చిన్నవాడిని తెచ్చి చేయమంటావా? ఏదో కుదరక ఒక సంబంధం కుదిరింది. అతనికి ఆల్రెడీ పెళ్లయింది. పెళ్ళ అతన్ని వదిలేసి పారిపోయింది. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా అతనితోనే ఉంటున్నారు. అతనికి బట్టల షాపుంది. బాగా సంపాదిస్తున్నాడు. నువ్వు ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉంటే చాలు అంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అంది ఝాన్సీ ఆవేశంగా.
మానస్ మౌనంగా ఉండిపోయింది. కేం ఆలోచించకుండా పెళ్లికి సిద్ధంగా ఉండు అనేసి ఝాన్సీ వెళ్ళిపోయింది. మానస కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళామేమో అతన్ని వదిలి పారిపోయింది. అలాంటివాడిని చేసుకోవడం నా అదృష్టం అనుకోవాలా? నా జీవితం ఇంతేనా? అమ్మా ఎందుకు నన్ను మాత్రం వదిలేసి మీరిద్దరే పురుగుల మందు తాగారు? నాకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే హాయిగా నేను కూడా మీతోపాటే వచ్చేదాన్ని. ఇక్కడ అన్నయ్యలు నన్ను యువరాణిలా చూసుకుంటారనే భ్రమలో నన్ను వదిలేశారా? వాళ్లకి నేను యువరాణిని కాదమ్మా, పనిమనిషిని. చూసావా? ఈ చిన్న ఇంటిని వదిలేసి 3 అన్నయ్యలు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. కాని ఆ ఇళ్లల్లో ఎక్కడా నాకు పాదం మోపడానికి కూడా చోటులేదు. ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకు నాకు ఇలాంటి శిక్ష? అర్జున్ వస్తాడని ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయిగాని తను మాత్రం రాలేదు. అయినా నా పిచ్చిగాని అతను కూడా నాలాగా చిన్నపటి పెళ్లిని గుర్తుపెట్టుకుని ఉంటాడాయేంటి? నా జీవితం ఇంతే అనుకుని వదిన చెప్పినట్టు ఎవర్నో ఒకరిని చేసుకుని వెళ్ళిపోదామనుకుంటే ఇదిగో ఇలా పెళ్ళై పిల్లలున్న వాడిని చేసుకోమంటున్నారు. ఎలా అమ్మా? ఎలా దీని నుండి బయటపడాలి? అంటూ తల్లిని తలచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత పెళ్ళికొడుకు వచ్చాడు. పెళ్లికి తేదీని నిర్ణయం చేశాము అని చెప్పడానికి. చాలా థాంక్యూ, మంచి పని చేశారు. మా మనసే చాలా అదృష్టవంతురాలు. మీలాంటి మంచి భర్త దొరుకుతున్నాడు అంది ఝాన్సీ. సరే, నేవొకసారి మానస్తో మాట్లారాని అన్నాడు. అతను అలాగేనండి, ఇదిగో ఇంట్లోనే ఉంది. మీరు వెళ్ళి మాట్లాడండి. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అంది ఝాన్సీ. సరే అని పెళ్ళికొడుకు ఇంట్లోకి వచ్చాడు. మానసేదో బుక్ చదువుకుంటుంది. అతన్ని చూడగానే లేచి నిలబడింది. హాయ్ మానసా అన్నాడు. మానసేం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది. పెళ్లికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేయించాము 15 రోజుల్లో అన్నాడు. అప్పటికీ మానస మౌనంగానే ఉంది. అతను మానసకు దగ్గరగా వెళ్తున్నాడు. మానస కొంచెం పక్కకు జరిగింది. అతను ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు. భయంతో మానస అడుగులు ఆగిపోయాయి. అది చిన్న ఇల్లు, అనంటే దూరం అని వెళ్ళగలదు. అందుకే ఆగిపోయి భయంగా అతని వైపు చూస్తుంది. అతను మానసకు చాలా సమీపంలోకి వచ్చేశాడు. చెమటలు పడుతున్న నుడ్డుటిని తన ఓనటీతో తుడుచుకుంది మానస. అతను మానసకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయనుకుంటాను. మానస, నువ్వేమీ బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు. అతను అంత దగ్గరగా ఉండడం మానసకు నచ్చలేదు. అతని అక్కడి నుండి ఎలా బయటకు పంపేయాలా అని మానస ఆలోచనలో పడింది. అంతలోనే ఝాన్సీ అక్కడికి వచ్చి జ్యూస్ తీసుకుని, మానస కూర్చోబెట్టి మర్యాదలు చేయాలనే విషయం కూడా తెలియదా అంది కోపంగా. మానస సైలెంట్గా ఉండపోయింది. పర్వాలేదు, ఇక నేను వెళ్ళొస్తాను అని అతను బయల్దేరాడు. ఇదిగోండి, ఇది మానసకు అని మీకు అన్నాడు. అందులో చీరలు ఉన్నాయి. అతను మానస కోసం తెచ్చిన చీర చాలా బాగుంది. ఝాన్సీకి ఆ చీర తీసుకోవాలి అనిపించింది. మానస, నీకు ఈ కలర్ అస్సలు బాగుండదు. ఇదిగో ఇది తీసుకో, చాలా బాగుంటుంది అని తన చీరని ఇచ్చింది. మానస చెయ్య చాపి తీసుకోలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదేమీ తనకు పట్టనట్టు ఝాన్సీ చీరను తీసుకుని బయటకు వచ్చేసింది. మానసకు కన్నీళ్లు ఆగడం లేదు. చీచీ, అతనసలు మనిషేనా? అతని చూపుల్లో ప్రేమలేదు, కామం తప్పించి. అలాంటి కామాంధుడిని నేను చేసుకోవాలా అనుకుంది. ఆ రాత్రి మానసకు నిద్రపట్టలేదు. నిద్రపోవాలి ఎంత ప్రయత్నించినా అతని చూపులు గుర్తొచ్చి కంపరంగా అనిపించి లేచి కూర్చునేసేది. ఇక్కడే ఉండి వీళ్ల కాలి కింది చెప్పులా వీళ్ల దయాదాక్షిణ్యాలతో బ్రతకాల్సిందేనా? నాకంటూ ఒక జీవితం లేదా? నా జీవితం మీద వీళ్ళ అధికారాలు ఏంటి? నేనుగా బ్రతకలేనా? అసలు నేనెందుకు బానిస్లా వీళ్లకు సేవలు చేస్తూ వాళ్ళు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి? అన్నయ్య వదినలకు నేను బరువు, భారం కావచ్చుగాని నాకు నేను ఏమాత్రం భారం కాకూడదు. నాకు చదువు లేదా? ఉండే. 10th ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను. ఆ విషయం ఇంట్లో చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చిన నాకు మా ఇల్లు అమ్మానాన్నల శవాలతో ఆహ్వానం పలికింది. మా దుఃఖమేమని చెప్పుకోగలను? ఎంతమని చెప్పను? ఆహ్వానం పలికింది. ఆ తరువాత తెలిసింది. పొలంలో పంటలు నీళ్లు లేక ఎండిపోయాయి. పంట కోసం చేన అప్పు ఎలా తీర్చాలో తెలియక అమ్మానాన్న ఇద్దరూ ఆ పొలంలోనే పంటకు పట్టిన పురుగులన్నీ చంపే ఆ పురుగుల మందు మా అమ్మానాన్నలని చంపేసింది. ఎప్పుడు పొలాన్ని నమ్ముకునే బ్రతికే అమ్మానాన్నలకు తమకు పిల్లలు ఉన్నారనే విషయం గుర్తుకు రాలేదా? వేరే ఎక్కడైనా కూలీ పనులు చేసుకుని అప్పు తీర్చుకోవచ్చు కదా? 3 కొడుకులు ఉన్నారు. చిన్నన్నయ్య అంటే చిన్నవాడు.
మిగిలిన ఇద్దరు అన్నయ్యలు కూడా పని చేస్తూనే ఉన్నారు. ఇంట్లో అందరూ కష్టపట్టే అప్పులు తీర్చడం పెద్ద కష్టమా? మరో విషయం కూడా నాకు నిదానంగానే తెలిసింది. అమ్మానాన్న చనిపోయే నాటికే పెద్దన్నయ్యకు పెళ్లి జరిగిపోయింది. పెద్దన్నయ్య తన సంపాదనను అమ్మానాన్నలకు అస్సలు ఇవ్వలేనని చెప్పేశాడా? ఎంత స్వార్థం అనిపించింది. ఆ రోజు నుండి పెద్దన్నయ్యతో మాటలు తగ్గించుకున్నాను. ఆ తరువాత నేను ఇంటర్ చదవడానికి రెండో అన్నయ్య, మూడో అన్నయ్య తోడుగా ఉన్నారు. నా ఇంటర్ ఎగ్జామ్స్ అవ్వగానే రెండో అన్నయ్యకు పెళ్లి జరిగిపోయింది. అప్పటినుండి రెండో అన్నయ్యలో కూడా మార్పు రాసాగింది. నేను డిగ్రీకి జాయిన్ అవుతానంటే అన్నయ్యలు ఇద్దరూ వద్దు అన్నారు. చిన్నన్నయ్య మాత్రం చదువుకోమని చెప్పాడు. ఊరి దగ్గరే గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అన్నయ్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆదివారాల్లో కూలీ పనికి వెళ్లేదాన్ని. ఆ డబ్బులే దాచుకుని ఎగ్జామ్ ఫీజులు కట్టి చదువుకున్నాను. ఇప్పుడు చిన్నన్నయ్యకు కూడా పెళ్లి జరిగిపోయింది. చిన్నన్నయ్య, వదినా తప్పించి మిగిలిన ఇద్దరు అన్నయ్యలు నా గురించి పట్టించుకోవడమే మానేసేశారు. ఏదో మొక్కుబడిగా ఎప్పుడో ఒకసారి పలకరిస్తారు అంతే. ఇప్పుడు చిన్నన్నయ్యకు భారం కావడం కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మేలు అనుకుంది. అయినా పిరికిదానిలా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? బ్రతకాలి, నా జీవితం నాదిగా, నేను బ్రతకాలి, బ్రతుకుతాను. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఆ కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు కాబట్టి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇంత పెద్ద ప్రపంచంలో ఏదో ఒక మూల నాకు కొంచెం స్థలం దొరక్కపోదా అనుకుని రాత్రికి రాత్రే తన బట్టలన్నీ సర్దుకుంది. తన దగ్గరున్న డబ్బు తనకుంటూ తల్లిదండ్రుల గుర్తుగా మిగిలిన ఒక గొలుసు అన్నీ సర్దుకుంది. తన పుస్తకాల్లోంచి ఒక చిన్న విజిటింగ్ కార్డ్ తీసి తన స్నేహితురాలిది అడ్రస్ అంతా చదువుకుని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుంది. తన తల్లిదండ్రుల ఫోటో కూడా బ్యాగులో పెట్టుకుని అన్నయ్య వదినలకు లెటర్ రాయడం మొదలుపెట్టింది. ప్రియమైన చిన్నన్నయ్యకు, అన్నయ్య, ఇంతకాలం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా నేను మరొకరి ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయిని, ఎలాగూ వెళ్లాల్సినదాన్నే కదా అనుకుని ఎవరిని పడితే వారిని చేసుకోలేను. నా జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి. నేను మీమీద ఆధారపడి బ్రతకాలి అనుకోవడం లేదు. నేను చదువుకున్న చదువు నాకు అన్నం పెడుతుంది, ఆశ్రయం కల్పిస్తుంది అని నేను నమ్ముతున్నాను. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరినో లవ్ చేసి వాళ్లతో వెళ్ళిపోతున్నాను అని దయచేసి అనుమానించకండి. నేను ఒంటరిగానే వెళ్తున్నాను. నాకోసం వెతకద్దు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని ఊర్లో వాళ్లు మిమ్మల్ని ఏమైనా అంటే సీరియస్గా తీసుకోకండి. నేను మంచి ఉద్యోగం ఎత్తుకోవడానికి వెళ్తున్నాను. ఇంతకాలం నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు వదినకు నా థ్యాంక్స్. ఉంటాను, నీ చెల్లెలు మానస. ఆ లెటర్ని మడిచి డోర్ పక్కనే అన్నమీద పెట్టింది. మానస మనసులో ఏదో ఆందోళన, భయం. తను చేస్తున్న పని మంచిదో కాదో తెలీదు. ఇక్కడే ఉంటే నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకుంటాను. అది మంచిది కాదు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచి పని అనుకున్ను. అప్పుడు తన మనస్కు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఉదయాన్నే లేచి ఎవరి కల్ట్లో పడకుండా వెళ్ళిపోవాలి అనుకుని పడుకుంది.